ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అదృశ్యమైనట్లు భావిస్తున్న కౌన్సిలర్ యాదగిరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానం యాదగిరిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆయన స్వచ్ఛందంగా తన మద్దతును తెలిపేలా చూడాలని అధికారులను ఆదేశించింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను సక్రమంగా నిర్వహించి పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారిది అని హైకోర్టు స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక హారిక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్. తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయనే చెప్పుకోవాలి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మీద నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగించడంతో ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పుకోవాలి. అయితే ఈ మేరకు తెలంగాణ హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఇటు కిడ్నాప్ కి గురయ్యారు అని చెప్పేసి ఆయన కొడుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. అయితే దీంతో అనూహ్యంగా కౌన్సిలర్ యాదగిరి బీఆర్ఎస్ క్యాంపులో కౌన్సిల్ ఎన్నికకు హాజరు కావడంతో హైకోర్టు ఎన్నిక స్టే విధించిందని చెప్పాలి. అయితే ఇవాళ హైకోర్టు విచారణకు ఈ కౌన్సిలర్ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న తను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్టు యాదగిరి కోర్టుకు తెలిపారు. అయితే బాపట్ల జిల్లా చిరాల తీసుకెళ్లారని, తాను బీఆర్ఎస్ తరపున మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నానని, అందువల్ల తనను బౌన్సర్లను పెట్టి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేశారు అని చెప్తూ ఇటు కోర్టుకు కూడా వివరించారు. అయితే ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభ పెట్టారని, అందువల్ల మళ్ళీ ఎన్నికకు న్యాయబద్ధంగా నిర్వహించే ప్రయత్నం ఇటు కోర్టు స్టే ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇటు కోరారు. అయితే యాదగిరి వాదన మీద కూడా సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఎన్నికల పూర్తయ్యే వరకు రక్షణ ఇస్తామని కూడా ఇటు హామీ ఇచ్చిందని చెప్పాలి. ఇప్పుడు మున్సిపల్ పీఠం మీద లైన్ క్లియర్ కావడంతో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి. రహీం. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.